టైటిలింగ్ యాక్ట్ దీని మీద ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఎందుకంటే విపక్షాలు ఆరోపిస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు భూ దోపిడీ చేసేస్తున్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కనుక పూర్తిగా అమల్లోకి వస్తే అసలు భూముల మీద, సాగు నేలల మీద యాజమాన్యం అనేది ఉండదు. ప్రభుత్వం ఎప్పుడైనా వాటిని అమ్మేసుకునే అవకాశం, హక్కులు వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా అందుకే మేము అధికారంలోకి రాగానే రెండో సంతకం అదే ఫైల్ మీద నేను చేస్తాను, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేస్తాను అంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన కూడా చేసేశారు. దీని మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే నిజంగా ఇది తీసుకొస్తే కనుక రేపొద్దున్న భూములు అమ్మేసుకున్నా, తాకట్టు పెట్టేసుకున్నా ప్రభుత్వానిదే ఫైనల్ అవుతుంది అనేది ఏపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట చెప్తున్నారు. రేపు మన ఆడపిల్లలకు ఆస్తులు ఇవ్వాలంటే ఏమిస్తాము, వీళ్ళు అమ్మేసుకుంటారు అని ఆయన కూడా ప్రచారం చేస్తున్నారు. జగన్ ఆయన కోటరీలో 4 రెడ్లు ప్రజల భూములు లాగేసుకునేందుకు ఈ యాక్ట్ తీసుకొచ్చారు అని ఆయన కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే